నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో సెల్ నంబరు 9866308414. మనకి కాలేయం లివర్ గురించి చాలామందికి తెలుసు, కానీ క్లోమ గ్రంథి ప్యాంక్రియాస్ గురించి చాలామందికి తక్కువ అవగాహన ఉంటుంది. ఈ క్లోమ గ్రంథి అనేది కాలేయము కింది భాగాన అడ్డంగా ఉంటుంది. కుడి పక్క నుంచి మొదలై ఎడం పక్క వరకు. ఈ క్లోమ గ్రంథికి తల, మెడ, దేహము, తోకుంటాయి. ఈ క్లోమ గ్రంథి పని ఏంటంటే, మనము కొవ్వు పదార్థాలు తింటాం, నూనె, నెయ్యి, స్వీట్లు. ఈ కొవ్వు పదార్థాలు జీర్ణము కావాలంటే ఈ క్లోమ గ్రంథి నుంచి క్లోమ రసం ఉత్పత్తి అవుతుంది. అయితే కాలేయము లివర్ నుంచి పైత్యరసం ఉత్పత్తి అవుతుంది. కాలేయము నుంచి వచ్చిన పైత్యరసము, క్లోమ గ్రంథి నుంచి వచ్చిన క్లోమ రసము రెండూ కలిసి మనము తిన్న కొవ్వు పదార్థాలు, నూనె, నెయ్యి లాంటి పదార్థాలను జీర్ణానికి ఉపయోగపడతాయి. ఈ పైత్యరసము లేకపోయినా, క్లోమరసము లేకపోయినా కొవ్వు జీర్ణం కాదు. కొవ్వు జీర్ణం కాకపోతే ఏమవుతుందో తెలిసిన కొంతమందికి క్లోమ గ్రంథి పాడైపోయిన వాళ్ళు మనం తిన్న నూనె, నెయ్యి అన్నీ కూడా టాయిలెట్లో అక్కడ చూసుకుంటే మల విసర్జన సమయంలో పైన నూనె తేలుతూ ఉంటుంది. అంటే టాయిలెట్లో మనం నూనె పోసిన విధంగా అక్కడ తేలుతూ ఉంటుంది. తేలటమే కాదు, మల విసర్జన చాలా దుర్వాసనతో కూడి ఉంటుంది. తర్వాత అజీర్ణము, పొట్ట ఉబ్బిపోవటం, తర్వాత రోజుకు 3-4 సార్లు విరోచనాలు అవుతాయి. ఇది క్లోమ గ్రంథి సరిగా పనిచేయకపోతే జరిగే ప్రక్రియ. ఈ క్లోమ గ్రంథి అనేది చాలా సున్నితమైన గ్రంథి. దీంట్లో కొవ్వు అరుగుదలకు కావలసిన ఎంజైమ్ల ఉత్పత్తితో పాటు అక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలను ఉంటాయి. ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు అవి పాడైపోతే షుగర్ వ్యాధి వస్తుంది. అంటే క్లోమ గ్రంథి పని ఒకటి నూనె, నెయ్యి అరుగుదలకు, రెండవది రక్తంలో ఉండే గ్లూకోజ్ నియంత్రణకు కూడా క్లోమ గ్రంథి చాలా కీలకం. ఈ క్లోమ గ్రంథి కొన్ని సందర్భాల్లో అది ఇబ్బందులకు గురవుతుంది. ముఖ్యంగా మద్యము సేవించేవారికి, కళ్ళు, సారా, బీరు, బ్రాందీ, విస్కీ తాగేవారికి కాలేయంతో పాటు క్లోమ గ్రంథి కూడా పాడైపోతుంది, చెడిపోతుంది. కాలేయమేమో కణజాలం ఉబ్బి కొవ్వు చేరి కాలేయం గట్టిపడి ఆఖరి స్థితిలో లివర్ సిరోసిస్ కింద మారుతుంది. కామెర్లు కూడా వస్తాయి, పైత్యరసం ఉత్పత్తి తగ్గిపోతుంది. కాలేయంతో పాటు ఈ క్లోమ గ్రంథి కూడా ఉబ్బి దాని లోపల కొన్ని సందర్భాల్లో క్లోమ గ్రంథి కుళ్ళిపోతుంది. మన పెంటపోగు ఎలా కుళ్ళిపోతుందో దుర్వాసనతో కుళ్ళిపోయి అక్కడ చెడు క్రిములు చేరి, నీరు చేరి, చీము చేరే పరిస్థితి వస్తుంది. కాలేయం చెడిపోవడం కంటే కూడా క్లోమ గ్రంథి చెడిపోతే ప్రాణాపాయానికి దారి తీస్తుంది. కనుక క్లోమములో చీము పట్టటము, క్రిములు చేరటం అనేది ఇక అది 100 మందిలో అలా జరిగితే 50 మంది మరణిస్తారు. కొంతమంది పోలుస్తుంటారు పోలికలు. నా పక్కాడు ఫుల్ బాటిల్ తాగుతాడు, నేను ఒక పెగ్గే తాగుతాను, మరి వాడికి ఏం అవట్లేదే, ఫుల్ బాటిల్ రోజు కొడతాడు, వాడికి ఏం అవట్లేదు, నేను ఒక పెగ్గు తాగితే ఇట్లెందుకు కడుపు నొప్పి వచ్చింది, కాలేయం చెడిపోయింది, క్లోమ గ్రంథి చెడిపోయింది, నేనేం పాపం చేశాను, వాడు అంత తాగినా వాడికి ఏం కావట్లేదు, వాడు దున్నపోతులా ఉన్నాడు, నేను ఎప్పుడో వారానికి ఒకసారి లేదా ఎప్పుడో పండగలప్పుడు ఎవరైనా స్నేహితులు కలిసినప్పుడు ఒక పెగ్గేసుకుంటే నాకేంటి, కడుపు నొప్పి ఏంటి, కాలేయం పాడైపోవటం ఏంటి, క్లోమ గ్రంథిలో చీము పట్టడం ఏంటి కొంతమంది ప్రశ్నిస్తుంటారు. అంటే మీ శరీర తత్వం, అంతేగాని పక్కవాడితో పోల్చుకోవద్దు. ఒక్కొక్క శరీర తత్వం ఒక్కొక్క రకంగా స్పందిస్తుంది. ఈ మద్యము సేవించటం వల్ల క్లోమ గ్రంథి పాడైపోయి సీరియస్గా అయ్యే పరిస్థితి. దీర్ఘకాలికంగా తాగుతూ ఉంటే క్లోమ గ్రంథి గట్టిపడిపోయి ఓ పక్కేమో
కొవ్వు పదార్థాలు జీర్ణించుకోవడానికి కావలసిన క్లోమరసం ఉత్పత్తి నిలుపుదల అయిపోతుంది. రెండోది క్లోమ గ్రంథి పాడైపోయి దీర్ఘకాలికంగా మద్యము సేవిస్తే షుగర్ వ్యాధి, టైప్ 2 డయాబెటీస్ రంగప్రవేశం చేస్తుంది. జీర్ణశక్తి దెబ్బతినిపోయింది, షుగర్ వ్యాధి వచ్చింది, బక్కజిక్కిపోతారు. ఈ విధమైన సమస్యలు జరుగుతాయి. మద్యము తాగని వారికి కూడా క్లోమ గ్రంథిలో సమస్యలు వస్తాయి. ఎవరికైనా క్లోమ గ్రంథిలో ఏమైనా సమస్య వచ్చిందంటే డాక్టర్లు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు అడిగే ప్రశ్న, మద్యం అలవాటు ఉందా అంటారు. అమ్మ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, నేనేం తాగలేదని చెప్తారు. కొంతమంది అబద్ధాలు ఆడతారు, తాగినా తాగలేదంటారు. ఈ తాగిన తర్వాత 3 నుంచి 7 రోజుల్లో కడుపు నొప్పి ప్రారంభమవుతుంది. ఈ కడుపు నొప్పి ఎట్లుంటుందంటే మామూలుగా ఉండదు. గావు కేకలు పెడతారు, మంచం మీద పొర్లుతుంటారు. మంచం మీద చేతులు ముందుకు పెట్టి మోకాళ్ళ దండేసి ఇట్లా బోర్లా పడుకున్నా, లేదు పైన మోకాళ్ళ మీద మోచేతుల మీద పడుకుని ఉంటే కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఇంకా కొంతమందికి అయితే అసలు పొట్టలో నొప్పి కాదు, తీవ్రమైన నడువు నొప్పి వస్తుంది. ఆ తీవ్రమైన నడువు నొప్పి వస్తే ఇదేదో వెన్నుపోస సమస్యని ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆ ఎముకల డాక్టర్లు వచ్చాడు కదా అని చెప్పి ఆయన ఎంఆర్ఐ చేస్తాడు. అసలు సంగతి చెప్పాలి, మీరు మందు కొట్టాను, 3 రోజుల్లో 2 రోజులు బాగా తాగాను, ఈ తాగిన తర్వాత ఇది వచ్చిందనే విషయం చెప్పకుండా నడువు నొప్పి అంటే ఎముకల డాక్టర్లు ఎంఆర్ఐ చేస్తారు, ఏదో ఎముకలకి ట్రీట్మెంట్ ఇస్తారు, ఎముకలు ఏదో డిస్క్ పక్కన తొలగిందని చెప్తారు. అందువల్ల ఇది తీవ్రమైన నొప్పి, నరకయాతన. ఇక దాంతోపాటు వికారము, వాంతులు, తినబుద్ధి కాదు, తినది బయటకు వచ్చేస్తుంది. ఇక ఆహారం లోపలికి వెళ్ళదు. ఈ క్లోమ గ్రంథిలో మద్యము సేవించకుండా వచ్చే సమస్యలు ఏంటంటే ఎక్కువగా దక్షిణ భారతదేశంలో కనపడుతుంటుంది. యువతకు వస్తుంది, 15 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండే యువత. దీనికి కారణం ఇది పౌష్టికాహార లోపమని, వైరస్లని, అలాగే కొన్ని రకాల కేరళలో దుంపలు, ప్రత్యేకమైన దుంపలు ట్యాపియోకా అనే దుంప తినటం వల్ల వస్తుందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ క్లోమ గ్రంథి చెడిపోవటం అనేది అధికంగా కేరళ రాష్ట్రంలో జరుగుతుంది. దీన్ని ట్రాపికల్ ప్యాంక్రటైటిస్ అంటారు. ఇది జన్యుపరమైన మార్పుల వల్ల కూడా రావచ్చు, శరీర తత్వాన్ని బట్టి కూడా రావచ్చు. కొంతమందికి ఈ క్లోమ గ్రంథి పాడైపోతుంది, రసాలు ఉత్పత్తి కావు, జీర్ణశక్తి మందగిస్తుంది, కొంతమందికి షుగర్ కూడా వచ్చేస్తుంది. మరికొంతమందికి ఈ క్లోమ గ్రంథి లోపల నాళములో కొంతమందికి రాళ్ళు ఏర్పడితే కొంతమందికి గ్రంథిలోనే ఏర్పడుతుంది. ఈ నాళము, క్లోమ గ్రంథి యొక్క నాళము సాధారణంగా 2 మిల్లీమీటర్లు ఉంటుంది, కొంతమందికి 10 మిల్లీమీటర్లు దాటి వెడల్పుగా అయిపోతుంది. ఎందుకంటే రసం బయటికి వెళ్తుంది. క్లోమ రసం బయటికి వెళ్ళకపోవడం వల్ల క్లోమ గ్రంథి నాళం వెడల్పోతుంది. క్లోమ గ్రంథి నాళము 10 మిల్లీమీటర్లు అంటే 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉంటే కొన్ని రకాల ఆపరేషన్లు చేసి దానికి ఉపశమనం కనుగొన్నారు. లోపల నాళం లోపల రాళ్ళు ఉంటే ఆ రాళ్ళను తొలగిస్తారు. ఈ విధంగా ఈ క్లోమ గ్రంథి సమస్య ఇది చాలా జటిలమైన సమస్య. దీన్ని ఎలా ఇప్పటివరకు కొన్ని అల్లోపతి మందులు వాడుతూ వచ్చారు. ఈ అల్లోపతి మందులలో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్లు ఉంటాయి, అంటే రసాయనాలు, కెమికల్స్తో తయారు చేసిన మందులు. తదుపరి ఒక నూతన ఆవిష్కరణ, వృక్ష సంపద నుంచి తయారు చేసిన మందులు మనకు మార్కెట్లోకి వచ్చినాయి. లీ ఫార్మా అనే కంపెనీ రసాయనాలు వినియోగించకుండా ఎంజైమ్ యాక్ట్ ప్లస్, ఇది ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఏ రకమైన రసాయనాలు ఉండవు, అన్నీ మొక్కల నుంచి తయారు చేసిన వస్తువులే, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత వేరే మందులతో కలిపి వాడినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 వాడటం ద్వారా చక్కటి ఉపశమనం లభిస్తుంది. ఇది హెర్బల్ ఉత్పత్తులు, దీన్ని వినియోగించి అనేక మంది చక్కటి ఉపశమనం పొందుతున్నారు. ఈ ఎంజైమ్ యాక్ట్ ప్లస్ అనేది మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ పేరు మీరు చూడొచ్చు, ENZYME ACT ప్లస్.
అల్లోపతి అయిపోయింది, హెర్బల్ వచ్చినాయి. ఇప్పుడు ఆయుర్వేదంలో ఉండే కొన్ని మందులు కూడా ఈ క్లోమ గ్రంథి పాడైపోయినప్పుడు ఉపయోగపడుతున్నాయి. అవేంటంటే మన పసుపు నుంచి తయారు చేసిన ఆయుర్వేద మందు, దాన్ని హరిద్ర అంటారు. రెండవది అతి మధురము మొక్క నుంచి తయారు చేసిన ఎస్టి మధు. మూడవది కలబంద నుంచి తయారు చేసిన అలోవెరా. 4 త్రిఫల. త్రిఫల అంటే 3 ఉంటాయి దీంట్లో. 3 ఏమేంటి? పచ్చడి పట్టుకునే ఉసిరి, తానికాయ, కరక్కాయ 3 కలిపిన మిశ్రమే త్రిఫల. ఇక 5వది లిక్కరిస్ అని, ఇది కూడా ఆయుర్వేద మందే. 6వది తిప్పతేగ నుంచి తయారు చేసిన మందు గుడూచి. ఈ 6 కూడా ఈ క్లోమ గ్రంథి పాడైపోయిన, మద్యం సేవించడం వల్ల పాడైపోయినా, లేదు లోపల రాళ్ళు ఏర్పడి, లేదు కేరళ లాంటి రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ ట్రాపికల్ ప్యాంక్రటైటిస్ అంటారు. ఎందుకు వస్తుందో శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారణగా చెప్పలేకపోతున్నారు. అందువల్ల మద్యం అలవాటు ఉన్నవాళ్ళు మద్యం మానాలి. తగ్గిన తర్వాత మళ్ళీ 1 పెగ్గే కదా, 1/2 పెగ్గే కదా, నూతన సంవత్సరము, సంక్రాంతి పండుగలు అనకుండా పూర్తిగా జీవితకాలం మద్యం సేవించకూడదు. తర్వాత నూనె, నెయ్యి పదార్థాలు తగ్గించుకుని తినాలి. నూనెలో ముంచే వంటకాలు కానీ టిఫిన్లు కానీ తినద్దు. ఇప్పుడు మీరు గారె, వడ అంటారు కదా, అది నూనెని పీల్చేస్తుంది. మీరు కావాలంటే మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. ఒక గారెని తీసుకోండి, దాన్ని గట్టిగా పిసకండి, చుక్కలు చుక్కలుగా నూనె కారకపోతే అప్పుడు అడగండి, అది పీల్చేస్తుంది. స్పాంజ్ ఎలా నూనెను పీలుస్తుందో గారి అది కూడా అట్ట పీల్చేస్తుంది, అది మంచిది కాదు. పూరి కూడా అట్టాగే పీల్చేస్తుంది. ఈ నూనెను పీల్చే టిఫిన్లు కానీ, ఇగురు కూర, రోస్ట్లు, ఫ్రైలు తినకూడదు. నెయ్యి వినియోగం కూడా తగ్గించాలి. ఈ ఆహార నియమాలతో పాటు మరి ఈ ఎంజైమ్ యాక్ట్ ప్లస్ లాంటిది ఆయుర్వేద మందులు కలిపి వాడటం వల్ల ఈ మద్యము వల్ల వచ్చిన ప్యాంక్రియాటిక్ సమస్య, క్లోమ గ్రంథిలో రాళ్ళు ఏర్పడటం వల్ల వచ్చిన సమస్యను కూడా పరిష్కరించవచ్చు. ఈ మందులు మీకు ఎక్కడ దొరుకుతాయంటే ఒక ఫోన్ నంబర్ ఇస్తాను. వారికి ఫోన్ చేసి డబ్బులు ఫోన్పేలో చెల్లించి కొరియర్ ద్వారా ఈ మందులు తెప్పించుకోవచ్చు. నేను చెప్పిన ఎంజైమ్ యాక్ట్ ప్లస్ ఈ ఆయుర్వేద మందులు కూడా వారి దగ్గర లభిస్తాయి. ఈ మందులు, హెర్బల్ మందులు, ఆయుర్వేద మందులు లభించే ఫోన్ నంబరు 9502897374 95028973774. ఈ ప్యాంక్రియాసు, క్లోమ గ్రంథి సమస్యల గురించి సమాజంలో ఎక్కువ అవగాహన లేదు. ఈ వీడియోని మీరు 10 మందికి ఫార్వర్డ్ చేయటము, షేర్ చేయటము ద్వారా మద్యము వల్ల ఎటువంటి అనర్థాలు జరుగుతాయి అనేది మీరు ప్రచారం చేసిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా క్లోమ గ్రంథితో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారికి హెర్బల్ నూతన మందు వచ్చింది. ఆయుర్వేద మందులు కూడా క్లోమ గ్రంథి కోలుకోవడానికి ఉపయోగపడతాయి అనే విషయం చాలామందికి తెలియదు. కొద్దిమందికి 100లో 1 or 2 ఆపరేషన్లు అవసరం. మిగతా వారు హెర్బల్ మందులతో, ఆయుర్వేద మందులతో దాన్ని చక్కగా నియంత్రించుకొని క్లోమ గ్రంథి యథాతథ స్థితిలో పనిచేసే విధంగా ఈ మందులు వినియోగపడతాయి. అయితే మందులు కొన్ని సంవత్సరాల పాటు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడవలసిన అవసరం కూడా కొంతమందికి ఉంటుందని గమనించండి. మద్యము సేవించటం ఆపండి. మద్యము సేవించటం వల్ల కాలేయము, క్లోమ గ్రంథి 1 కానీ 2 కానీ కుళ్ళిపోయే అవకాశం ఉందని గమనించి మీరు మీ వెనుక భార్య, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తును చూసైనా మద్యాన్ని పూర్తిగా విడనాడి మీ ఒళ్ళు, మీరు మీ యొక్క కాలేయము, క్లోమ గ్రంథిని కాపాడుకోవాల్సిని నమస్కరిస్తూ దండం పెట్టి చెబుతున్నా. మద్యం వల్ల నీ శరీరము విచ్ఛిన్నమవటమే కాదు, నీ కుటుంబం కూడా సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా విచ్ఛిన్నమై నీ మరణానికి మరణ శాసనం అవుతుంది ఈ మద్యం. కనుక భయంకరమైన మద్యం అలవాటుని తప్పకుండా విడనాడండి.